హాయ్ దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు వైకే స్పెషల్ స్టోరీ. ఒక జిల్లా కలెక్టర్కు జైలు శిక్ష, పరిపాలనా వ్యవస్థలో నిర్లక్ష్యానికి పరిహారం, కోర్టు ఆదేశాలు అమలు చేయకపోతే అధికారులపై కఠిన చర్య తప్పదు. 2 ఎకరాల భూమి కోసం ఒక మహిళ సంవత్సరాలుగా న్యాయం కోసం తిరగాల్సిందేనా? అధికారుల నిర్లక్ష్యం న్యాయ వ్యవస్థను సవాల్ చేసినట్టేనా? కోర్టు ధిక్కారం అంటే కేవలం న్యాయపరమైన తప్పేనా లేక పరిపాలన వైఫల్యమా? ఉన్నతాధికారి అయినా చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పిన తీర్పిది. తెలంగాణ హైకోర్టు కఠిన నిర్ణయం అధికారులకు హెచ్చరికగా మారుతుందా? ఇకపై కోర్టు ఆదేశాల అమల్లో మార్పు వస్తుందా లేక ఇది మరో సంచలన తీర్పుగానే మిగిలిపోతుందా? తెలంగాణ పరిపాలనా వ్యవస్థలో సంచలనం రేపిన తీర్పిది. మెదక్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి శ్రీ రాహుల్ రాజ్కు హైకోర్టు 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భూ వివాదానికి సంబంధించిన కేసులో కోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను అమలు చేయకపోవటం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం కోర్టు ధిక్కరానికి దారి తీసిందని ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వ ఉన్నతాధికారులపై జైలు శిక్ష విధించడం అరుదైన పరిణామం కావటంతో ఈ తీర్పు పరిపాలనా వ్యవస్థకు గట్టి హెచ్చరికగా భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల్ గ్రామంలో సర్వే నంబర్ 284A2లో 2.22 ఎకరాల భూమిపై వివాదం నెలకొంది. ఆ భూమికి తాను వారసురాలని పేర్కొంటూ నాగవెల్లి లక్ష్మి అనే మహిళ 2024 ఏప్రిల్లో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ను విచారించిన కోర్టు కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను రద్దు చేస్తూ పూర్తి విచారణ నిర్వహించి చట్ట ప్రకారం కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టంగా ఆదేశించింది. సేల్ డీడ్, సాదా బైనామా క్రమబద్ధీకరణ అంశాలను సమగ్రంగా పరిశీలించి 3 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కూడా గడువు విధించింది. అయితే కోర్టు ఆదేశాల అమల్లో ఆలస్యం చోటు చేసుకుంది. జూన్లో ఉత్తర్వులు జారీ చేశామని చెప్పినా అవి సక్రమంగా అమలు కాలేదని పిటిషనర్ ఆరోపించారు. దీంతో ఆమె కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయగా ఈ వ్యవహారం జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా సమర్పించిన రికార్డుల్లో తేదీలు లేకపోవటం, పిటిషనర్కు నోటీసులు అందినట్లు స్పష్టమైన ఆధారాలు లేకపోవటం, వాట్సాప్ ద్వారా సమాచారం పంపినట్లు చెప్పినా అధికారిక రికార్డుల్లో అది ప్రస్తావించకపోవటం వంటి అంశాలు కోర్టు దృష్టికి వచ్చాయి. ఇవన్నీ కలిపి అధికారుల వైఖరిపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రత్యేకంగా 2 ఎకరాల భూమి కోసం 51 ఏళ్ల మహిళను పదే పదే కోర్టుల చుట్టూ తిరిగేలా చేయటం సరైంది కాదని కోర్టు చేసిన వ్యాఖ్యలు ఈ కేసు మానవీయ కోణాన్ని వెలుగులోకి తెచ్చాయి. పరిపాలనా యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల ఒక పౌరురాలు న్యాయం కోసం ఎన్నిసార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసి వచ్చిందో ఈ తీర్పు సూచిస్తుంది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే అమలు చేయలేదని అభిప్రాయపడ్డ న్యాయమూర్తి కలెక్టర్కు 6 నెలల సాధారణ జైలు శిక్ష విధించారు. అలాగే 2000 జరిమానా విధిస్తూ 4 వారాల గడువు ఇచ్చారు. అయితే తీర్పు అమలును 4 వారాలు నిలిపివేస్తూ అప్పీలుకు అవకాశం కల్పించారు. ఈ తీర్పు పరిపాలనా వ్యవస్థలో ఒక స్పష్టమైన సందేశాన్ని పంపుతుంది. కోర్టు ఆదేశాలు కేవలం సూచనలు కావు, అవి తప్పనిసరిగా అమలు చేయాల్సిన చట్టబద్ధమైన ఆదేశాలు. అధికారుల స్థాయి ఎంత ఉన్నతమైనదైనా న్యాయ వ్యవస్థ ముందు సమానమే అన్న సిద్ధాంతాన్ని ఈ తీర్పు మరోసారి బలపరిచింది. ముఖ్యంగా రెవెన్యూ, భూ వివాదాల కేసుల్లో ఆలస్యం, నిర్లక్ష్యం సాధారణంగా కనిపించే సమస్యలు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు భవిష్యత్తులో అధికారులను మరింత జాగ్రత్తగా వ్యవహరించేలా చేసే అవకాశం ఉంది. ఇంకా ఒక కోణంలో చూస్తే ఇది పౌరుల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అంశం. భూమి హక్కులు భారతదేశంలో అత్యంత సున్నితమైన మరియు కీలకమైన అంశం. సాధారణ పౌరుడు ప్రభుత్వ యంత్రాంగం ముందు బలహీనుడిగా కనిపించే సందర్భాల్లో న్యాయస్థానాలు చివరి ఆశ్రయం. అలాంటి సందర్భాల్లో కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవటం న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు కూడా సవాల్ అవుతుంది. అందుకే ఈ కేసులో ధర్మాసనం కఠిన వైఖరి తీసుకున్నట్లు కనిపిస్తుంది. మొత్తంగా మెదక్ జిల్లా కలెక్టర్కు విధించిన జైలు శిక్ష ఒక వ్యక్తిగత కేసు పరిణామం మాత్రమే కాదు, ఇది పరిపాలన బాధ్యత, న్యాయ వ్యవస్థ గౌరవం, పౌరుల హక్కుల పరిరక్షణ వంటి విస్తృత అంశాలకు సంబంధించిన తీర్పు.
ఇకపై ఈ వ్యవహారం అప్పీల్ దశలోకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఈ తీర్పు ప్రభుత్వ అధికారులకు ఒక స్పష్టమైన హెచ్చరికగా నిలిచింది. న్యాయస్థానాలు ఆదేశాలు అమలు చేయటం కేవలం విధి మాత్రమే కాదు, చట్టబద్ధ బాధ్యత.